నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జరిపినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సభ ఒక ప్రత్యేకంగా చెప్పాలన్నట్లయితే ఈ సభ అనంతరం దీని మీద చాలా ఆ కార్యకర్తల్లో ఒక మేధోమదనం జరిగినట్టుగా మనకి కొంతమంది చెప్పారు. ఏమిటి అన్నట్లయితే తీవ్ర భావోద్వేగాల మధ్య ఈ సమావేశం జరిగిందని చెప్పాలి. అంటే లోపల ఎంత ఉద్విగ్నత ఉన్నా కూడా దాన్ని అణిచిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రసంగించినటువంటి తీరు, ఆ తర్వాత తన ప్రభుత్వ హయాంలో ఏమేం చేశారు, ఇప్పుడు వాటన్నిటినీ కూడా పథకాలన్నిటిని కూడా తీసేసి ఏ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తున్నారనేటువంటి విషయాలను ముందు ప్రారంభంలో వివరించిన, ఆ తర్వాత కార్యకర్తలకి జరుగుతున్నటువంటి దారుణాలు అన్యాయాల తీరుని ఆయన సంఘటనల పరంగా ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటే ఆ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళలో చాలామంది భావోద్వేగానికి గురవటం, ప్రత్యేకంగా మహిళా ప్రతినిధులు వాళ్ళైతే కంట తడి పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చాలామందిని కదిలించి వేశాయని చెప్పాలి. అది అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ముఖ కవళికల్లో ఉన్నటువంటి దీన్ని ఆ కళ్ళల్లో కొంత ఒక రకమైనటువంటి కళ్ళ కింద చారలు వచ్చాయని, ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్న వాటన్నిటినీ కూడా అణిచిపెట్టుకుని కార్యకర్తల కోసం ఆయన పరితపిస్తున్నటువంటి తీరు మాత్రం తమని కదిలించి వేసిందని చెప్పని కొంతమంది అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు మనకి వీటీవీతో వివరించారు. అంతేకాకుండా మధ్య మధ్యలో ఆయన ప్రసంగం కోసం జగన్మోహన్ రెడ్డికి జైలు కొడుతున్నా కూడా వాళ్ళలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావనగా వచ్చింది ఏంటన్నట్టే సైకో అనేటువంటి పదం. ఇంత కార్యకర్తల పట్ల ఇంత తపన పడుతున్నటువంటి వ్యక్తి పదే పదే తను కార్యకర్తలని ఏ కారణాల వల్ల నిర్లక్ష్యం చేశాడని అంతకు ముందు సభల్లో కూడా చెప్పాడు, మళ్ళీ అదే చెప్పాడు. ఈసారి మాత్రం కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పని, కార్యకర్తల కష్టాలు చూసి తను నిజంగా ఎంతగా కదిలిపోతున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అన్నప్పుడు ఆ మాటల్లో ఒక రకమైనటువంటి బాధ చాలా స్పష్టంగా తాము చూసామని చెప్పని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు అందరిలో కూడా ఒక మనోధైర్యాన్ని నింపినా కూడా ఆయన పట్ల ఒక కన్సర్న్ మాకు ఉంది. డెఫినెట్గా ప్రాణాలకైనా తెగించి మేము ఎంతవరకైనా కూడా పోరాడతాం, పోరాట సమయం త్వరలో ఆసన్నమవుతుందని చెప్పినటువంటి పిలుపు ఆయన ఎప్పుడు పోరాటానికి పిలిపించినా మేము సిద్ధంగా ఉన్నాం, దానికోసం ఎన్ని త్యాగాలకైనా మేము సిద్ధమే అని చెప్పని కూడా కొంతమంది మా వీటీవీతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సైకో ప్రస్తావన ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు వారు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేసాం. అటువంటిది ఈ రోజున అర్హులకి కూడా ఏ రకమైనటువంటి సహాయం లేకుండా పార్టీ వాళ్ళని చెప్పని చూస్తే వాళ్ళని ఎంత అన్యాయం చేస్తున్నారని చెప్పినటువంటి మాట కానీ, కార్యకర్తల మీద జరుగుతున్న దారుణాల్లో సంఘటనల పరంగా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ పేరున ఎవరెవరికి ఎలా అన్యాయం జరిగింది, ఏ చెల్లెమ్మకి ఎలా అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి తీరు చూస్తే ఈ మనిషిన వీళ్ళు సైకో అని చెప్పన్నది ఆ రోజున నిజంగా సైకో పాలన జరిగిందా, లేదా సైకోలు సైతం సిగ్గుపడేటువంటి రీతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టాలని పూర్తిగా ఛిద్రం చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇది కాదా సైకోయిజం అంటే, ఇది కాదా సైకో పాలన అంటే అని చెప్పని ఈ సైకో పదం సరిగ్గా యాప్ట్గా ఎవరికి సరిపోతుందనేది కూడా ఈ సైకో అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాచుర్యానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, సో వాళ్ళే ఇది పూర్తిగా గ్రహించాలి అని చెప్పని కూడా ఎక్కువసేపు ఈ సైకో అనే పదం మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట, చీకటి తర్వాత పగలు, రాబోయే రోజుల్లో ఉద్యమానికి సిద్ధం కావాలనే రెండు కూడా వాళ్ళని బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి తీరు. సో ఈ విధంగా అనేక అంశాలను ప్రస్తావించినా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల పట్ల ఆయన పేరున ప్రస్తావించిన తీరు మాత్రం వాళ్ళని కదిలించి వేసిందని అయితే చెప్పక తప్పదు. చూద్దాం. అయితే అన్నిటికీ కూడా మానసికంగా వాళ్ళ అధినాయకుడు తాము కూడా సంసిద్ధులమై ఉన్నామని, ఏం జరిగినా కూడా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి తీరు మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఏం మలుపు తిరుగుతుందో, ఏమవుతుందో అనేది కూడా చూడాల్సినటువంటి సమయం ఇది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.